ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీలకంఠం తను చెప్పినట్టు వినలేదు కాబట్టి తప్పే. దాన్ని ఇష్యూ చేయాలని చూస్తున్నాడు. కమిటీ ఫ్రేమ్ చేసిన రూల్ ప్రకారం ఇలా ట్యూషన్స్ చెప్తున్నందుకు లెక్చరర్ ఉద్యోగం పోతుంది. మీరే రిజైన్ చేయండి. వాళ్ళిచ్చే జీతానికి 10 రెట్లు సంపాదించొచ్చు. జాబ్ మానేసి ఇంట్లో పాఠాలు చెప్తే అది బిజినెస్ అవుతుంది. కాలేజీలో పనిచేస్తూ ట్యూషన్స్ చెప్తే అది ట్యూటోరియల్ అవుతుంది. లెక్చరర్గా ఉంటూనే ట్యూషన్స్ పెట్టి స్టూడెంట్స్కి గైడెన్స్ ఇస్తున్నాడనే పేరు కూడా ఉంటుంది. అదే లెక్చరర్ జాబ్ మానేసి ట్యూషన్స్ పెడితే గౌరవం ఉండదు. ఇదే మీ ప్రాబ్లం అయితే ఇకపై ట్యూషన్లు చెప్పొద్దు. మీరు జాబ్కే వెళ్ళండి. అలా చేస్తే నీలకంఠం ముందు నేను ఓడిపోయినట్టు అవుతుంది కదా. తను 10th ఫెయిల్యూర్, నేనేమో క్వాలిఫైడ్ లెక్చరర్ని. అతని ముందు ఓడిపోతే నా ఊళ్ళంతా కంపరంగా ఉంటుంది. మనసు చిన్నబుచ్చుకొని కాలేజీలో పిల్లల ముందు ధైర్యంగా ఎలా పాఠాలు చెప్పగలను? ప్రకాష్ కొడుకుని చేర్పించుకోండి. చేర్పించుకుంటే భయపడి సీటిచ్చారని అనుకుంటారు. ఇన్ని రోజులు ఎంతో గౌరవంగా చూసేవారు. నేను చెప్పేది నమ్మకంగా వినేవారు. ఇక ముందు ఎవరు డబ్బు కడితే వాళ్ళు వచ్చి నా క్లాసులో కూర్చోవచ్చన్న ఫీలింగ్ అందరికీ వస్తుంది. నా రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అయితే మరి ఏం చేస్తే మీ మనసుకి ప్రశాంతంగా ఉంటుందో ఆ నిర్ణయమే తీసుకోండి. ఉన్న డబ్బు ఆస్తి చాలు. ఉన్నది మనం ఇద్దరమే. పిల్లలు కూడా లేరు. ఇప్పుడున్నది సరిపోతుంది కదండి. నాకున్న లెక్చరర్ జాబ్ సరిపోతుంది. టైంకి జీతం వస్తుంది. ఎలాగూ మనకు పిల్లలు లేరు. నేనెందుకు ట్యూషన్స్ చెప్పాలి? అలా అని అదేమీ దురాశ కాదు. కేవలం ప్రొఫెషన్పై ప్రేమతో క్లాసెస్ చెప్పి ఉంటే వ్యాపకమై ఉండేది. కానీ నేను ఫీజులు తీసుకున్నా వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఏమండి, మీరే తప్పు చేయలేదు. ఎందుకు బాధపడుతున్నారు? ఏం చేయను? ఇప్పుడు ఏ మోరల్స్ లేని మోసగాడు కాంట్రాక్టర్ నీలకంఠం ముందు చేతులు కట్టుకుని ఒక బానిసలా తలదించుకుని సమాధానం చెప్పాల్సి వచ్చింది. అక్రమంగా పైకొచ్చిన నీలకంఠం లాంటి వ్యక్తి నేను చెప్పింది తప్పని తీర్పు ఇవ్వబోతున్నాడు. కులము గలగవాడు, గోత్రంబు కలవాడు, విద్య చేత విర్రవీగువాడు, పసిడి గలుగువాని బానిస కొడుకులు అని వేమన గారంటే ఏమో అనుకున్నాను. అది నిజమే. విద్య కలిగిన వారి విద్య మాత్రమే కాదు, అది బోధించే వారి జీవితం కూడా డబ్బు పలుకుబడి ఉన్నోళ్లకు దాసోహం అవ్వాల్సిందేనా? అయినా నేను ట్యూషన్స్ నడపాల్సింది కాదేమో. అంతగా డబ్బు అవసరం కూడా లేదేమో నాకు. ఏ పనైనా చేస్తానంటున్నారు, కానీ ఈ వయసులో మీరేం చేస్తారు? ఫంక్షన్ డబ్బులతో సిటీలో ఉండాలంటే చాలా కష్టం. మీతో పాటే మనవరాలు కూడా ఉంది. పైగా తను ఇక్కడే ఉంచి చదివించాలి అంటే అది చాలా పెద్ద ఖర్చు అవుతుంది. ప్రతిదానికి డబ్బే కావాలి. కాలం కూడా మారుతుంది మాస్టారు. కాలం మారుతుంది. ఆ కాలంతో పోటీ పడే వయసు కాదు నాది. అదే నేను ఊరు వదిలి వెళ్ళినప్పుడు యువకుణ్ణి తట్టుకొని నిలబడ్డాను. మీకు గుర్తుందా? ఊరి గుడిభూమి అమ్ముకొని డబ్బు తీసుకున్నాను అని ఊళ్ళో జనాల్ని పోగు చేసి నన్ను జైలుకు పంపించాలని ప్రయత్నం చేశారు. పోలీస్ కేసు అయింది, కోర్టు కేసు కూడా అయింది. నేను మీ వల్ల ఊరు కూడా వదిలి రావాల్సి వచ్చింది. మీకు హాని తలపెట్టి ఉంటే మళ్ళీ సాయం కోసం ఇలా నీ ముందు నిబ్బరంగా కూర్చోగలిగేవాణ్ణా? లేదు కదా. అయినా అది పాత విషయం. ఇప్పుడు తవ్వుకొని ఏం ప్రయోజనం? దాని ఫలితం అనుభవించింది నేను. నాకు గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో బాధతో విలవిల్లాడిపోతుంటాను.
ఆ రోజు మీరు చేసింది తప్పు కదా మాస్టారు. గుడి భూములు అమ్మడానికి పెట్టింది వాస్తవమే కదా? అదంతా నేను ఒక్కడిని చేయలేదు కదా. పంచాయతీ వాళ్ళు, విలేజ్ అకౌంటెంట్, తహసీల్దారు అందరూ ఉన్నారు. ఎవరికీ శిక్ష పడలేదు కదా? కానీ నేను ఊరు వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ ఊరిని, అక్కడ దేవుడు మాన్యం భూముల్ని మీరంతగా ప్రేమించారు. ఊరంటే ఎవరికైనా అభిమానం ఉంటుంది కదా? మరి ఆ ఊరి వాళ్ళు మీరు కష్టాల్లో ఉన్నారు అంటే ఎవరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదే? రారు. అందుకే అంటుంటారు కదా, ఊరికి చేసే ఉపకారం శవానికి చేసే సింగారం దేనికి పనికిరావని. అయినా నేను మీకు అవన్నీ చెప్పాలా? మీరేదో మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు. నువ్వు మోసం చేశావో లేదో ఆ రోజు నిర్ధారించింది నేను కాదు. ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళతో పాటు నువ్వు ఉన్నావు కాబట్టి నీ మీద అనుమానం వచ్చింది. ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి నేను కారణం కాదు. ఇప్పుడు నాకు మీ సహాయం అవసరం. అందుకే వెతుక్కుంటూ వచ్చాను. ఆ రోజు మీరు నన్ను ఇబ్బంది పెట్టారు. ఈరోజు మీకు సహాయం చేయాలంటే సరే, ఇంతే ప్రాప్తం అనుకుంటాను. వెళ్తాను. మాస్టారు కూర్చోండి. మాస్టారు కూర్చోండి. పెడితే పెళ్లి కోరి, తిడితే చావు కోరే టైప్ కాదు మాస్టర్ నేను. పాత రఘురాం అంటే అలానే ఆలోచించేవాడిని. కానీ ఆ రోజు ఊరు వదిలిపెట్టి రావడం నాకు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాను. మీరు పని కావాలంటున్నారు సరే, మీరే పని చేస్తారు చెప్పండి? ఈ పని ఆ పని అని ఏం లేదు. నాకు నెలకు 25,000 వస్తే చాలు. నాకున్నది ఒకటే బిజినెస్, ఫైనాన్స్ కంపెనీ. ఇక్కడ మీరు చేయగలిగిన పని ఏముంటుంది? అది నువ్వే చెప్పాలి. డిపాజిట్స్ చేయించాలి, దానికి ఊరూరు తిరగాలి. మీకా వయసు అయిపోయింది, మీ వల్ల కాదండి. ఇకపోతే రికవరీ, రౌడీల్ని పిలుచుకొని వెళ్ళి కొట్టడం తిట్టడం లాంటి చేయించాల్సి ఉంటుంది. అది కూడా మీ వల్ల కాదు. పోనీ లెక్కలు రాయడం వస్తుందా? వస్తుంది. అయితే ఒక్కటి మాస్టర్, తమ్ముడు మనవాడైనా ధర్మం తప్పొద్దనే టైప్ మీరు. ఇక్కడ ఏదీ సరిగ్గా ఉండదు, తప్పులుంటాయి. ఫైనాన్స్ కార్పొరేషన్ అన్న తర్వాత చీటింగ్ కామన్. ఇవన్నీ చూస్తూ మీరు ఊరికే ఉండగలరా? లేదు, మనసుకు బాధ అనిపిస్తుంది. నా వల్ల సాధ్యం కాదు. కాబట్టి మీకు తగిన జాబు ఇవ్వడం అంటే నా వల్ల కాదండి. నెలకొక్కసారి అండి, మీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను, తీసుకొని వెళ్ళండి. ఊరికే డబ్బు తీసుకోవడం అంత మంచిది కాదు. నా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మన వెహికల్ ఉంది, డ్రాప్ చేయమని చెప్తాను. వద్దు, నేను వెళ్తాను. నేను బయలుదేరతా మరి. మాస్టారు మీరెక్కడుంటున్నారు? శాంతమ్మ కూతురు దేవిక ఇంట్లో. ఎవరు? అసిస్టెంట్ కమిషనర్ దేవికనా? ఈ మాస్టర్ ఎప్పటికైనా ఉపయోగపడతాడు. మాస్టారు మీరు ఇక్కడే పని చేయాలనుకుంటున్నారు, లేక ఇంకెక్కడైనా పర్లేదా? ఏమయ్యా శ్రీనివాస్, ఇది కలియుగమా లేక కలికాలమా? ఎందుకు, ఏమైందండి? ఏమో వాళ్ళు చెప్పు. తల తోకనాడిస్తే సరే కానీ తోకే తలనాడించాలని చూస్తే అలా ఎలా కుదురుతుందండి? కుదురుతుందంటున్నాడే ఆ ప్రమోదు. ఎవరు? ఆ లెక్చరరా? అవును, నా వల్ల కాలేజీకి పేరు వచ్చింది కానీ కాలేజీ వల్ల నాకేం వరగలేదంటున్నాడు. సార్, నేనితడు అందరిలాంటి వాడు అనుకోలేదు. కాస్త పేరు రాగానే ఇలా తోక జాడిస్తున్నాడే. ఎందుకు జాడించడు?
జాడిస్తాడు. ఒకవైపు ట్యూషన్ క్లాసులకి డబ్బులు కట్టలు కట్టలు వచ్చి పడుతుంటే నోరలానే మాట్లాడిస్తుంది. ఇదిగో మనది ఎయిడెడ్ కాలేజీ. అందులో పనిచేసే ఫుల్ టైం లెక్చరర్లు ఇంట్లో ట్యూషన్ చెప్పడం తప్పు కదా? సార్, రూల్స్ ప్రకారం తప్పే. కానీ ఆ లెక్చరర్ అంటున్నాడు అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను అని. ఇంకేమన్నాడు సార్? అదే చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కమిటీ వేసి జాబులోంచి తీసేయడం 2 నిమిషాల పని. అలానే చేయండి సార్, తల పొగరు తగ్గిపోతుంది. అలా చేస్తే లెక్చరర్ కదా, తట్టుకోలేడు, కుంగిపోతాడు పాపం. అయితే ఒక ఎథికల్ ప్రాబ్లం కూడా ఉందయ్యా. ఏంటండి అది? ఇప్పుడు నేను కాంట్రాక్టర్ని. కాంట్రాక్టర్కి సమాజంలో మంచి పేరు ఉంటుందా? ఉండదు. అతను పాఠాలు చెప్పే లెక్చరర్, అతనికి చెడ్డ పేరు ఉంటుందా? ఉండదు. సొసైటీలో కాంట్రాక్టర్ అంటే చెడ్డోడు, మాస్టర్ అంటే మంచోడని పబ్లిక్ ఫిక్స్ అయిపోయారయ్యా. పబ్లిక్ కాబట్టి ఇప్పుడు తనను జాబులోంచి తీసేస్తే ఒక మంచి మాస్టర్ని ఒక చెడ్డ కాంట్రాక్టర్ కొలువులోంచి తీసేశాడనే బ్యాడ్ నేమ్ వస్తుంది. పైగా అది కాలేజీకి మైనస్ అవుతుంది. మరేం చేద్దామంటారు? ఒకవేళ ఈ లెక్చరర్ ప్రమోద్ నిజాయితీపరుడు కాదు అని ఆరోపణలు వస్తే? కానీ అతను చాలా నిజాయితీపరుడు కదా సార్. 7 బ్యాచ్లకు ట్యూషన్ చెప్తున్నాడు, వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాడు. అంతా కలిపి ఎంత ఆదాయం రావచ్చు అంటారు? సుమారుగా సంవత్సరానికి 15 లక్షలకు పై చిలికే వస్తుంది. అదంతా బ్లాక్ మనీ, ట్యాక్స్ కట్టడం లేదు. ఇలా 5-6 సంవత్సరాలుగా వస్తుందంటే ఎంత అవుతుంది? 5-6 సంవత్సరాల కంటే 80-90 లక్షలు సార్. అంత డబ్బా? అందుకే అలా మాట్లాడుతున్నాడు. కానీ పాప మా నిజాయితీపరుడు దానికి ట్యాక్స్ కట్టట్లేదు. సార్ అలా అయితే ఇంకే నిజాయితీపరుడు సార్. ట్యాక్స్ పే చేయకపోవడం చాలా పెద్ద నేరం. అంత తప్పు జరుగుతుంటే మనలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు రియాక్ట్ అవ్వాలి కదా. పాపం కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ దేవికకి మైలేజ్ వచ్చే మంచి కేసు దొరకట్లేదు. ఫస్ట్ కేసు కింద మనం ఈ లెక్చరర్ కేసుతోని మంచి బోణి కొట్టిద్దాం. సార్, పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం ఎందుకు? ఆ పిచ్చుకుని మనం కొట్టట్లేదు, దేవికతో అటాక్ చేయిస్తాం. ఆ దేవిక తప్పును మాత్రమే చూస్తుంది, తప్పు ఎవరు చేశారనేది మాత్రం పట్టించుకోదు. లెక్చరర్ అనే కనికరం లేకుండా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలే దేవికకు ఈ సిటీలో ఫస్ట్ కేసు కదా, అసలు విడిచిపెట్టదు. దానివల్ల దేవిక నిజాయితీని మెచ్చుకోవాల్సిన పబ్లికే ఈవిడ ప్రతాపమంతా లెక్చరర్ లాంటి అమాయకులపైనే అని తిట్టిపోసుకుంటారు. దాంతో దేవిక ఇమేజ్ ఫుల్గా డ్యామేజ్ అయిపోతుంది. ఇద్దరిని ఒకే తక్కిళ్ళలో వేస్తాం. అప్పుడు దేవిక సిన్సియారిటీ, మన ప్రమోద్ సార్ ప్రిన్సిపల్స్ సంగతి ఏంటో తేలిపోద్ది. ఎలా ఉంది మన ఐడియా? ఒకే దెబ్బకి 2 పిట్టలంటే వినడమే కానీ ఫస్ట్ టైం చూడబోతున్నాను సార్. త్వరగా చూడాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రమోద్ ఇన్కమ్ డీటెయిల్స్ డీటెయిల్డ్గా రాసి అర్జెంటుగా దేవిక ఆఫీసుకు పంపించండి. రాసింది మనమేం తెలియకుండా పంపించండి. ఇలాంటి మంచి పని ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా ప్రమోద్ లాంటి మంచి మనిషి ట్యాక్స్ ఎగవేశాడని అందరికీ తెలుస్తుంది. దాంతో సమాజంలో అతడుకున్న మంచి పేరు పోతుంది. కాలేజీ నుంచి పాత బ్లాక్ బోర్డ్ పీకేసినంత ఈజీగా పీకేయచ్చు. అంతేకాదు, లెక్చరర్గా జాబ్ పోతే ఆ తర్వాత పిల్లలు ట్యూషన్ కూడా రారు. అప్పుడు తెలుస్తుంది నా కాలేజీలో ఉంటేనే తనకు రెస్పెక్ట్ ఉంటుందని. జస్ట్ క్లాస్ చెప్పేవాడికి అంతుంటే కాలేజీ నడిపేవాడికి నాకెంత ఉండాలి? లెక్చరర్గా జాబ్ ఇచ్చింది క్లాస్ రూమ్లో పిల్లలకి టీచింగ్ చేయడానికి, మేనేజ్మెంట్ని టీచ్ చేయడానికి కాదు.
అలా చేస్తే ఇదిగో ఇలాగే కట్ చేస్తాం. ఎగిరి పడుతున్నాడు మనిషి, ఎగిరెగిరి పడుతున్నాడు. మేడం, ఇవన్నీ నీలకంఠం ప్రాపర్టీస్. ఇదిగో ఇదే అతను కొత్తగా కడుతున్న నర్సింగ్ హోమ్. బానే కడుతున్నాడు. అవును మేడం, ఆర్కిటెక్ట్ ఇచ్చిన అంచనా ప్రకారం 8 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంకా నర్సింగ్ హోమ్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్, ఇతరత్ర బెడ్స్, ఆపరేషన్ థియేటర్కి అవసరమైనవి ఇంకా 2 కోట్లు అవుతుంది. అవును మేడం. ఇంక వెళ్దామా మేడం? ఎక్కడికి? ప్రాపర్టీ చూడటం అయిపోయింది కదా, ఎవరైనా చూస్తే బాగోదు కదా. మీరు ఇన్స్పెక్టర్ అని మీకు తెలుసు, నేను అసిస్టెంట్ కమిషనర్ అని నాకు తెలుసు. వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనం డిపార్ట్మెంట్ మనుషులమని? మరి తెలిసిన వాళ్ళు చూస్తే? చూడని ఏమవుతుంది? ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో ఉన్నా చూసిపోదామని వచ్చామని చెప్తే సరిపోతుంది. మరి అతను వెళ్ళి నీలకంఠానికి చెప్తే చెప్పనివ్వు, ఏమవుతుంది? చట్ట ప్రకారం నీలకంఠం ట్యాక్స్ కట్టాలి, కానీ కట్టలేదు. లోపల దాచుకోవాల్సిన సొమ్ముతోనే ఇంత బాహాటంగా బిల్డింగ్ కట్టి షో చేస్తున్నాడు. కాబట్టి భయం ఉండాల్సింది, భయపడాల్సింది అతను, మనం కాదు. మనం అతన్ని పట్టుకొని చట్టానికి అప్పగించాలి. డేయ్ ఉండు, ఇప్పుడే వస్తాను. ఎవరండి మీరు? ఎందుకు వచ్చారు? నీలకంఠం రాలేదా? రాలేదండి, ఆఫీస్లో ఉన్నారు. విల్లాస్ ఇనాగ్రేషన్ ఎప్పుడు? ఇంకో 2-3 నెలల్లో జరుగుతుంది మేడం. సరే పదండి వెళ్దాం. మేడం, నీలకంఠానికి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది. ఎవరో అబ్బాయి అమ్మాయి వచ్చి బిల్డింగ్ చూసి వెళ్ళారని. వెళ్ళనివ్వు, వెళ్తే మాత్రం ఏం చేయగలరు? చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడైతే ఊరు దాటి వెళ్ళిపోతాడు. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడు, ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడే ఉండి ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోవాలనేది అతని ప్లాన్. అలా చేస్తే మనం ఊరుకోం. ట్యాక్స్ పే చేయకపోతే డిపార్ట్మెంట్ పరంగా మనం ఊరుకోం. ఇది తెలిసి కూడా ట్యాక్స్ కట్టడం తనకిష్టం లేదంటే నీలకంఠం గురించి మనం ఏమనుకోవాలి? నీలకంఠం ఏదైనా మేనేజ్ చేయగలడు మేడం, ఎవరినైనా మేనేజ్ చేయగలడు. అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుంటే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి చేయగలడు, కానీ దేవిక ముందు ఆటలు సాగవు కదా. ఫస్ట్ ప్లాన్ ప్రకారం బిల్డింగ్ లేదు, అప్పుడు కార్పొరేషన్ ఆఫీస్లో రికార్డులు తారుమారు చేయడం దగ్గర స్టార్ట్ అవుతుంది ఆ నీలకంఠం మ్యానిపులేషన్. ఇక ఇప్పటిదాకా ఈ బిల్డింగ్ పై డబ్బులు బానే ఖర్చు చేశాడు. ఎస్ మేడం, మిగతా వర్క్ చేయాలంటే కొత్తగా పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు చేసే డబ్బు అప్పుగా తీసుకున్నట్టు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూర్ రైట్. బిల్డింగ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టు, దానికి టౌన్ ప్లానింగ్ నుంచి పర్మిషన్ వచ్చినట్టు కొత్త ప్లానింగ్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా గుట్టుగా చేయాలంటే ఆ నీలకంఠానికి కార్పొరేషన్ ఆఫీసులో నమ్మకంగా ఎవరు పనిచేస్తున్నారో తెలుసుకోవాలి. ఎస్ మేడం. అలాగే మార్కెట్లో ఏ ఫినాన్స్ కార్పొరేషన్ అతనికి డబ్బు అప్పుగా ఇవ్వబోతున్నారో నిఘా పెట్టాలి. ఇవన్నీ చేతికి చిక్కితే నీలకంఠం జుట్టు మనకు చిక్కుతుంది. ఎస్ మేడం. పద. ఓకే. ఇన్విటేషన్ కార్డు చాలా బాగుందే. అమ్మా, ఒక్కో కార్డు 25 రూపీస్. దాదాపు 200 మెంబర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాం. ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాం. ఖర్చు ఎక్కువైపోతుంది కదా. నేను ఆల్రెడీ చెప్పాను అత్తయ్య, మీ అమ్మాయి వింటేగా.
లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాం, గ్రాండ్గా సెలబ్రేట్ చేయాల్సిందే అని మొండి పట్టుదల. ఇల్లు కట్టడానికి ఎంత అప్పయిందో గృహప్రవేశం కూడా అంతే అప్పయ్యేలా ఉంది. ఫంక్షన్కి ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే మనం అప్పు చేసి ఇల్లు కట్టామని అనుకుంటారు. ఆ మాత్రం ఏం కట్టలేమా? ఇవాళ రేపు లోన్లు తీసి ఎవరైనా ఇల్లు కడుతున్నారు. ఈఎంఐల ఇల్లు, దాంట్లో అంత గొప్పేముంది? కలిగి ఉండి కట్టిన వాళ్లైతే ఫంక్షన్ ఇంత సింపుల్ గా చేస్తారా అనే మాట నాకు రావద్దు. మనమేం పెట్టినా కడుపు నిండా తిని అప్పు చేసి పప్పు కూడానే కదా అంటారు. ఎందుకనుకుంటారు? మన అరేంజ్మెంట్స్ రేంజ్ చూశాక మతి పోయేలా చేద్దాం. ఇల్లు చూసి నోరు వెళ్ళబెట్టాలి, వంటలు చూసి కళ్ళు తేలేయాలి. వాళ్ళు కాదు, అయ్యే ఖర్చుకు నేను కళ్ళు తేలేయాలి. అవుతుందిలే బాబు, ఫంక్షన్ అన్నాక ఆ మాత్రం అవదా? అప్పు చెయ్యకుండా ఆస్తి సంపాదించుకోలేము. మీరు స్థలం తీసుకున్నది 10 లక్షలకు, ఇల్లు కట్టడానికి 32 లక్షలు, గృహప్రవేశానికి ఇంకో 3 లక్షలు, మొత్తం 45 లక్షలు. అయితే ఇప్పటికే మార్కెట్లో దాని వాల్యూ 55 లక్షలకు పైగానే ఉంది. మీరు పెట్టిన డబ్బులకి లాభంలోనే ఉన్నాం బాబూ. అలా చెప్పమ్మా, ఈయనకి అర్థమే కావడం లేదు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి సొంతింటిలోకి షిఫ్ట్ అయితే రెంట్ ఉండదు, అది బెనిఫిటే కదా. ఇక్కడి నుంచి కొత్తింట్లోకి మారాక అక్కడి నుంచి ఆఫీస్కి దూరం పెరుగుతుంది, అప్పుడు పెట్రోల్ ఎక్కువ అవుతుంది, అది ఖర్చే కదా. మనం ఉండేది సిటీ అవుట్స్కర్ట్స్లో, దగ్గరలో షాపులు లేవు, కూరగాయలు, పాలు ఇలా ఏది కావాలన్నా 4 కిలోమీటర్లు వెళ్ళాలి. పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది, ఇదంతా ఎక్స్ట్రా ఖర్చే. ఇంకా రెంట్ డబ్బులు ఎక్కడ మిగులుతాయి? అవును, ఇప్పుడు సిటీకి దూరం, ఇంకో 10 సంవత్సరాలు సిటీ పెరిగిపోతుంది, అప్పుడు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. అంటే మనకేదైనా బెనిఫిట్ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత, ముందు ఇప్పటి సంగతి చెప్పు. అయితే మీరు సిటీకి మధ్యలో ఇల్లు కట్టాల్సింది. నేనేమైనా వద్దన్నానా? అది మీ వల్ల కాలేదు.